బేసిక్‌గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి అని అంటారు. అవును. సో, ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగితే ఒక్కొక్కసారి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఎంత మోతాదులో వాటర్ తాగాలి? అండ్ ఎక్కువ తాగితే మనకి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది? ఎక్కువ తాగమని చెప్తాము. ఎక్కువ తాగడం అంటే 6 లీటర్లు 7 లీటర్లు తాగడం కదమ్మా. మనకున్న దాంట్లో ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్లో మనం తీసుకున్నట్లయితే వేసవికాలం కాకుండా మిగతా కాలాల్లో 3 నుంచి 3.5 లీటర్లు, వేసవికాలంలో ఇంకా ½ లీటర్ ఎక్స్ట్రా అంటే 3 to 4 లీటర్స్ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది అనమాట. వాటర్ అంటే ఓన్లీ వాటర్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా వేరే రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, రాగి జావ కానీ, మజ్జిగ కానీ, ఇవన్నీ కలిపి కూడా లిక్విడ్స్ అని చెప్తాం, వాటర్ అని చెప్పాం, లిక్విడ్స్ తీసుకొని చెప్తాం. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెసివ్ సాల్ట్స్ ఏదైతే ఉంటాయో అవి కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ ఎక్సెసివ్ ఎక్కువ సోడియము, ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు లోపల కిడ్నీలో ఉండలుగా ఫామ్ అయ్యి వాటర్ సరిగ్గా లేక బయటికి వెళ్ళవు. అప్పుడు అవి స్టోన్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, దీన్ని స్టోన్ ఫార్మేషన్. రెండు, ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటే డ్యామేజ్ అవుతుందా లేదా అంటే, డ్యామేజ్ అంటే ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోని లవణాలు, సోడియం కానీ, పొటాషియం కానీ, ఇవన్నీ ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతాయి అన్నమాట. అలా అయినప్పుడు కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో మరీ తక్కువ తీసుకోకూడదు, మరీ ఎక్కువ తీసుకోకూడదు. మోడరేషన్ ఇస్ ద కీ. ఓకే సార్. అంటే బేసిక్‌గా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇంత సైజులో ఉంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కొంచెం పెద్ద సైజులో ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని అంటారు. సో ఈ స్టోన్స్ అనేవి ఎంత సైజులో ఉంటే బెటర్ అంటారు? అంటే నార్మల్గా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడం. స్టోన్స్ ఉండకుండా ఉంటే బెటరు. స్టోన్స్ ఉంటే సైజ్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది అనేది చూస్తాం అనమాట. కిడ్నీ లోపల ఉందా, కిడ్నీ నుంచి వచ్చే పైప్లో ఉందా అనేది చూస్తాం అనమాట. కిడ్నీ నుంచి వచ్చే పైప్లో ఉంటే బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది, సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. కిడ్నీలో ఉంటే కనుక చిన్న స్టోన్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేయొచ్చు. స్టోన్ పెరగకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకి. సో డైట్ చేంజెస్ చేసుకొని, ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, మందులు వాడుకొని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే కనుక మనకి ఈ స్టోన్స్ కరిగే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే సార్. అంటే బేసిక్‌గా కిడ్నీ సమస్యలు అనేవి లాస్ట్ స్టేజ్ వరకు కూడా తెలియదు. సో బిఫోరే వస్తున్నాయని మనకు ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటారు? అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదమ్మా. చాలా వరకు మనకి షుగర్ వల్ల, బీపీ వల్ల బాధపడే వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో ఉంటే కనుక ముందు తెలుస్తుంది, మనకి సంకేతాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే కాళ్ళలో వాపు రావడము, ముఖంలో వాపు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ రావడం, ఇవన్నీ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. ఇవన్నీ మనము క్రియాటిన్ పెరిగిన తర్వాత 3-4 క్రియాటిన్లు కూడా చూస్తాం అనమాట. కొన్ని సందర్భాల్లో వాపులు ఇవన్నీ రాకపోవచ్చు. ఒక రకమైన కిడ్నీ జబ్బులు ఇలా ఉంటుంది. కానీ షుగర్, బీపీ వల్ల బాధపడే వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏం చెప్తామంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉంది, వీళ్ళందరికీ ఏం చెప్తామంటే ఇయర్లీ ఒకసారి ఒక చిన్న యూరిన్ టెస్ట్, ఒక క్రియాటిన్ టెస్ట్ చేసుకొని చెప్తాము. సో కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే క్రియాటిన్ పెరగడం అని మనందరికీ తెలుసు. దానికంటే ముందు నుంచే కిడ్నీ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి యూరిన్లో ప్రోటీన్ కనిపిస్తుంది అనమాట. ఈ యూరిన్లో ప్రోటీన్ కనిపించినప్పుడు మనం కొన్ని మందులు వాడితే కనుక ఆ జబ్బుని అక్కడితో ఆపడమో లేకపోతే నియంత్రించగలడం చేయొచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు జన్యుపరంగా కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఉంటుంది, చాలా ఉంటుంది, కానీ అవి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూసే స్టోన్స్లో చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే స్టోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. జన్యుపరంగా వచ్చే స్టోన్స్ చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. జెనెటిక్ కండిషన్స్ వల్ల వచ్చే స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్.